Look at films like Arjun Reddy. Initially people said, no way, చాలా బ్యాడ్ అని తిట్టారు. దాంట్లో డెఫినెట్లీ కొన్ని కాంటెంట్ వాళ్ళకి నచ్చలేదు, డ్రగ్స్ కావచ్చు, ఇది కావచ్చు, నచ్చలేదు. ఇస్ నో మ్యాచ్ బిట్వీన్ దెమ్. వాట్ దే వాంట్ దీస్ గైస్ ఆర్ నాట్ గివింగ్. దీస్ గైస్ ఆర్ రెడీ అండ్ దే ఆర్ నాట్ బయింగ్. వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, అక్కడ నో ఇన్ఫ్లుయెన్స్ వర్క్స్ దేర్. ఐఎమ్ నాట్ కిడింగ్, దేర్ గైస్ ఆర్ వెరీ టఫ్. First of all, filmmakers, young generation, that is the new thing that is in. Ivala ippudu see the success rate of recent films. They are all coming from youngsters like of your age groups who are directing it. And even producers of late, ఒకప్పుడు పెద్ద బ్యానర్స్ అవి వచ్చేవాళ్ళు. Even today big banners are supporting small makers. But I am seeing recently a new trend. Youngsters are coming and involving and investing in films. That's a good thing. So that's a welcoming thing to be said. ఇది కాకుండా ఇఫ్ యూ లుక్ అట్ రిస్క్స్, ఒక సినిమా తీసినప్పుడు రిస్క్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్ నాకు. వన్ ఈజ్ రిస్క్ ఆఫ్ క్రెడిబిలిటీ, వన్ ఈజ్ రిస్క్ ఆఫ్ ఫైనాన్స్. ఫైనాన్షియల్ రిస్క్ ఈజ్ ప్రైమరీ థింగ్. అఫ్ కోర్స్ పెట్టిన మనీ వస్తుందా లేదా అన్నది ఎనీవే, అండ్ దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. హౌ వాట్ మెజర్స్ కెన్ బి టేకెన్ నాకు తెలిసింది నేను చెప్తాను. క్రెడిబిలిటీ ఎందుకన్నానంటే, ఇఫ్ దెర్ ఈజ్ సంబడి హూ ఈజ్ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్, వాళ్ళకి ఒక ట్రేడ్ మార్క్ ఒకటి ఏదో ఉందంటే ఆ ఫియర్ ఉంటుంది. సో ఫార్ అట్లీస్ట్ మినిమం గ్యారంటీ ప్రొడ్యూసర్ అయినా ఈయనది మనం చూడొచ్చు. అట్లీస్ట్ 100% బ్లాక్ బస్టర్ ఇవ్వకపోయినా ఈ విల్ నాట్ డిసప్పాయింట్. సమ్వేర్ 60-70% మార్క్ లేయచ్చు అనుకున్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు ఇవాళ రేపు. అందుకని దే ఆర్ లుకింగ్ ఫర్ యంగ్ డైరెక్టర్స్ లైక్ యూ ఆర్ సంబడి. సో కమింగ్ టు ది ఫిలిం ప్రొడక్షన్ రిస్క్, ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ మీరు మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, ఈ సినిమా మనం ఎవరి కోసం తీస్తున్నాం? అసలు సినిమా తయారు చేస్తున్నాం, ఎవరిని టార్గెట్ ఆడియన్స్ పెట్టుకున్నారు మీరు? థియేటర్కి ఎవరు వస్తారని చేస్తున్నారు అంటే, ఒక 20s, ఒక 50s ఏజ్ గ్రూపా, మిడిల్ ఏజ్ గ్రూపా, లేకపోతే అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్సా, లేదా నేను స్పెసిఫిక్ జానర్ స్పెసిఫిక్ నాకు వీళ్ళ కోసమే టార్గెట్ చేశాను, కాలేజ్ యూత్కే లేకపోతే యంగ్స్టర్స్కే చేశాను అనుకుంటారా? ఈ క్లారిటీ మీకు ఉండాలి. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్, ఏ స్కేల్లో మీరు చేస్తున్నారు ప్రొడక్షన్? ఒక ₹1,00,00,000 పెట్టి సినిమా తీయచ్చు, 50 లక్షల్లో తీయచ్చు, 5 కోట్లు పెట్టచ్చు. బట్ పెట్టినప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI ఏంటి దానికి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ హీరో హ్యాస్ ఎ మార్కెట్, ఒక స్పెసిఫిక్ మార్కెట్. ఆ మార్కెట్ ఏంటంటే, ఇనిషియల్ ఫస్ట్ 2-3 days ఇట్ పుల్స్. అంటే ఫస్ట్ 2-3 days ఆ హీరో మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తోటి టిల్ ది టాక్ స్ప్రెడ్స్. ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ రియలీ గ్రేట్, అది అంత గ్రేట్ గా లేదు అని టాక్ స్ప్రెడ్ అయ్యే వరకు ఓపెనింగ్స్ వస్తాయి. లేదు, ఇవాళ రేపు సోషల్ మీడియా సో పవర్ఫుల్, ద వెరీ మూమెంట్ రిలీజ్ అయిన ఆఫ్టర్నూన్ కే టాక్ వస్తే థియేటర్ రావట్లేదు. పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ అండ్ టైం. మనీ అంటే ₹150 ఒకటే కాదు, రావడానికి పట్టే ఒక 5 hours టైము. ఈ టైము రానిపోను మొత్తం 5 మంది 4 వెళ్తే ఒక 2,000-1,500 అవుతుంది. గివ్ ఇట్ ఆల్ వర్క్. సో చూస్తుండగా ఈవెన్చువల్ గా నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఓన్లీ దోస్ ఆర్ బిగ్ స్టార్స్ ఆర్ అట్రాక్టింగ్ క్రౌడ్స్ టు థియేటర్స్. రెస్ట్ ఆఫ్ దెమ్ మోస్ట్లీ ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నారు. ఓటీటీకి రావడానికి 1 month పట్టే లోపల నేను ఆగలే, నేను ఇవాళే చూడాలి అనుకునేలా తీయగలిగితే అడు మునగాడు. వెదర్ ఇట్ ఇస్ డైరెక్టర్ ఆర్ ద ప్రొడ్యూసర్, ఎవరైతే కంబైన్ చేస్తున్నారో. సో బేసికలీ ప్రైమరీ థింగ్ రిస్క్ ఉండకూడదు అంటే, యూ షుడ్ టార్గెట్ ఏ కాంటెంట్. అటువంటి కాంటెంట్ చూస్ చేసుకోవాలి. మోడర్న్ లాస్ట్ 6 months, లాస్ట్ 1 year చూడండి ఎలాంటి సినిమాలు డూయింగ్ గుడ్. దానికి హౌ క్లోజ్ ఆర్ వి, ఇంకొకటి హౌ డిఫరెంట్ ఆర్ వి ఫ్రమ్ రొటీన్ ఫిల్మ్స్ చూసుకోండి. దిస్ ఈస్ ది ప్రైమరీ స్టెప్ దట్ విల్ ప్రాబ్లీ సేఫ్ గార్డ్ యూ. ఇంకొకటి, లుకింగ్ ఎట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్స్. మీరు పెట్టిన మీ ఫ్రెండ్స్ కలిసి ఒక 1.5 crore సినిమా తీశారు, ఎలా వస్తుంది అంటే, మీకు డెఫినెట్లీ ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ కానీ డిస్ట్రిబ్యూషన్ హౌస్ నుంచి కానీ సపోర్ట్ ఉంటే యువర్ మనీ ఈస్ పార్ట్లీ సేఫ్. అట్లీస్ట్ వాళ్ళు ఏంటి డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ ఇస్తారు. ఒక 1.5 crore మూవీ మీరు తీస్తే ఒక 50 lakhs అడ్వాన్స్ ఇవ్వచ్చు, 1 crore అడ్వాన్స్ ఇవ్వచ్చు. లేదా వాళ్ళ బ్రాండింగ్ ఆల్రెడీ దాని మీద పడింది అనుకోండి, పడిందంటే ఎస్ వాళ్ళకి నచ్చి అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి ఒక శాటిలైట్ సేల్ అవ్వచ్చు, ఓటీటీ సేల్ అవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి మనీ కానీ అడ్వాన్స్ కానీ ఇవ్వాలి అంటే కాంటెంట్ హ్యాస్ టు బి గుడ్. సో ఫస్ట్ టు రికవర్ యువర్ మనీ, హ్యావ్ ది బెస్ట్ పాసిబుల్ కాంటెంట్. అండ్ హౌ ఫ్రెష్ ఆర్ యూ మీ కాంటెంట్ అంటే, ఈ ఉన్న కంటెంపరీ మూమెంట్ లో, ఇప్పుడున్న రీసెంట్ ట్రెండ్ లో ఇలాంటివి చూస్తారా?
ఆర్ ఈజ్ ఇట్ ఒక 5 year బ్యాక్ వచ్చినటువంటి కైండ్ ఆఫ్ ట్రెండ్ లో మనం ఉన్నాము? ఇది చూసుకోవాలి. ఇది ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ ఛాలెంజ్. ఈవెన్ ఫర్ మీ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఈవెన్ టుడే. ఈవెన్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ. ఎవ్రీ టైమ్ ఒకసారి ఏదో నేషనల్ అవార్డు వచ్చిందనో లేకపోతే సినిమా చేసామని అంటే సరిపోదు. ఎవ్రీ టైమ్ ఐఎమ్ రైటింగ్ ఎ టెస్ట్ అగైన్. ఎవ్రీ ఇయర్ సీ ఇట్స్ లైక్ ఎ పైలట్ ఫ్లై చేసినప్పుడు ఎవ్రీ 6 months దే హావ్ టు టేక్ ఎ టెస్ట్ అగైన్. If you look at films like Arjun Reddy, initially people said no way, చాలా బ్యాడ్ అని తిట్టారు. దాంట్లో డెఫినెట్లీ కొన్ని కాంటెంట్ వాళ్ళకి నచ్చలేదు, డ్రగ్స్ కావచ్చు ఇది కావచ్చు నచ్చలేదు. బట్ ఇదేంటి అని చూడడానికి ఐ వాజ్ సర్ప్రైజ్. థియేటర్ లో మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ వాజ్ వండరింగ్ ఎట్లా వస్తుంది, ఫ్యామిలీస్ రారు అనుకున్నారు, వచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇది మనని పుల్ చేయగలగాలి. మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఏంద్రా ఇది పర్వాలేదని అనుకుంటున్నారు, ఎందుకు అయినా వెళ్ళి చూద్దామా పోయినా అని అనుకోవాలి. అలా అనిపించే కాంటెంట్ మనం చేయాలి, దట్ ఈస్ క్రిటికల్. అంతేగాని ఇది చేస్తే వాళ్ళు చేస్తారు యూత్ వస్తారు ఇది ఇలా రారని అనుకోవడం లేదు. సక్సెస్ స్పీక్స్, సక్సెస్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్పీక్స్. దీన్ని మీరు ఒక మూవీ చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ ఫిలిం ఫర్ ఓటీటీ, యాజ్ ఆఫ్ నౌ థియేటర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో నో వన్ నోస్. బట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ ఫిలిం ఫర్ ఓటీటీ, it is always better to submit the script to them, discuss with them and produce it. They may buy it, there is no guarantee, but they may buy it. But adi lengthy process, dantlo 2-3 layers unte. First layer, 4 people will come and hear your script. ఆ తర్వాత they will suggest some changes, it goes to next hierarchy, ఆ తర్వాత it goes to the top level, then they would say okay go ahead. But there is no guarantee that they will again buy it in the end. It is only tentative agreement. If you are doing a web series or something, making only Netflix original kind of a film, they'll fund it. But in your case, it won't be like that. They ask you to produce and come. If we like, we'll take antaru. You can sell it to ZEE5, you can sell it to AHA, Sun Next. Everything ammo chappu. Series will cost you less, no doubt. అయితే వెబ్ సిరీస్ కి మనం అనుకున్నట్టుగా స్క్రీన్ ప్లే ఫార్మాట్ లేదు. వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ is definitely little different from that. I learned in last 4-5 months only, because earlier I never had a thought of making web series. I'm pitching one to couple of platforms. వాళ్ళతోటి I think 4th layer లో ఉంది. Hopefully if it works I might do it Netflix ki or equally somebody big. So hopefully it works, I'm just guessing. So అయితే వాళ్ళు నాకు చెప్పిన కండిషన్స్ ఏంటంటే several things, they are very clear. It is not in the cinema format. Like cinema is 2.5 hours, you can do in a different way. But whereas this is 8 episodes or 10 episodes or 50 minutes or 1 hour each. Every time there has to be a strong beginning and a very stronger ending each episode. Otherwise he is not glued to watch to the next episode. If it is somewhat weak, he will forward it and watch it. Particularly when they are at home, the diversion is more. ఎవరు వస్తారు, డోర్ తీస్తారు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం తీసుకోం. సో ఇట్స్ నాట్ యాజ్ వాచింగ్ ఇన్ ఎ థియేటర్. సో ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్, it has to be definitely, it needs a stronger content. Stronger in the sense మళ్ళీ గ్లూ చేయాలి, లేకపోతే క్యాజువల్ అయిపోతారు. ఒక పాయింట్ మిస్ అయినా కానీ ఇట్స్ బి డిఫికల్ట్. ఇఫ్ యూ లుక్ అట్ సంథింగ్ లైక్ ఫ్యామిలీ మ్యాన్ ఆర్ ఇవన్నీ కూడా దే హావ్ డన్ ఏ టెరిఫిక్ జాబ్. ఐ ఫీల్ హిందీలో రీసెంట్లీ వాట్ దే హావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. దే ఆర్ ఆల్ budgets of 100 crores plus. See, all the web platforms are hungry for content, and at the same time there is so much of unsold content. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. Reason being, there is no match between them. What they want, these guys are not giving. These guys are ready and they are not buying. వాళ్ళు అనేది అంటే no, this won't suit us అని. I'm saying practically there are several episodes lying which are produced and ready. వాళ్ళు కరెక్షన్ చెప్తున్నారు, these guys are reshooting. I know 3 of them like that. So definitely it is always better to their approval and do it. If you take their approval, వాళ్ళు ఏమంటున్నారు, మీరు 3 crores లో you are giving 12 episodes కదా, we will give you 10 crores, get the dates of that hero or that director and do it. They always want big names. See, basically ఎట్లా ఉందంటే ఎవరైతే వెబ్ ప్లాట్ఫామ్స్ రన్ చేస్తున్నారో they are sitting on a cash bench of 10,000 crores, 12,000 crores like that. If you look at Amazon or Netflix, they are big guys. If you are going small players also, they are looking for strong content, because viewership base that is key thing. If something happens, content sarigga lekapothe viewership base might drop in the year end. You have already paid for 1 year. After 1 year it is likely to fall.
అక్కడ నో ఇన్ఫ్లుయెన్స్ వర్క్స్. ఐఎమ్ నాట్ కిడింగ్, దేర్ గైస్ ఆర్ వెరీ టఫ్. ఎట్లా అంటే వాళ్ళ దగ్గర ఏది వర్క్ చేయట్లేదు, వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. ఏంటంటే వాళ్ళకున్న స్టాండర్డ్స్ కానీ వాళ్ళ పారామీటర్స్ కానీ, దీస్ గైస్ ఆర్ ఆల్ ఎంప్లాయీస్, వెరీ వెల్ పెయిడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా. అండ్ సంథింగ్ ఏదైతే టెక్నికల్ టీమ్ ఉందో, స్క్రిప్ట్ ఇంజనీర్స్ ఉన్నారు దాంట్లోనే యూ విల్ సీ సంబడి ఆల్రెడీ బిగ్ టైమ్ డైరెక్టర్స్ ఆర్ ఆన్ బోర్డ్. అంటే క్రెడిబుల్ డైరెక్టర్స్ ఆర్ ఆన్ బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నందిని రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా దాంట్లో, తరుణ్ భాస్కర్, who have made credible films, they are on board. Ultimately the scripts go to them, they'll judge there. So మనం ఇక్కడ actually seriously telling, unless the content is really good, it's not going to be passed there. ఆ విషయానికి మనం రెడీగా ఉండాల్సి వస్తుంది. సో విచ్ ఈస్ ఇన్ ఏ వే గుడ్, ఐ అప్రిషియేట్ దెమ్. ఇంకా రెడ్ టేపిజం అంటారు దాంట్లో, అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్. ఇఫ్ ది స్క్రిప్ట్ ఈస్ యాక్సెప్టెడ్, యూ కెన్ డెఫినెట్లీ ప్రొడ్యూస్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఫ్రెష్ గా స్క్రిప్ట్స్ రాస్తే, అసలు స్క్రిప్ట్ రైటర్ కరెక్ట్ గా ఉన్నారంటే దేర్ ఈస్ ఇన్స్టెంట్ డిమాండ్ ఫర్ స్క్రిప్ట్స్. మీరు చెప్తే విల్ బి సర్ప్రైజ్. ఈ మాట నేను అంటే, నాకు ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసేసరికి ఐ గెట్ 100 మెసేజ్, అన్న కథ ఉంది నా దగ్గర. నాకు ఐ వాంట్ హెల్ప్ దెమ్, నాకు డైలీ వస్తాయి మెసేజ్. కానీ ఏంటంటే అది మ్యాచ్ చేయడం ఈజ్ ఎ కీ థింగ్. చాలా మంది మంచి కథ ఉంది అంటారు, కరెక్టే, బట్ స్క్రిప్ట్ అనేది ఈజ్ వెరీ క్రిటికల్ థింగ్. అవుట్ ఆఫ్ 100 సినిమాలు రిలీజ్ అయితే 15 ఎందుకు సక్సెస్ అవుతున్నాయి, 80 ఎందుకు అవ్వట్లేదంటే ది స్క్రిప్ట్. We spend the same money, we use the same lighting, we use the same camera, same lenses, same good locations, same good performing artists. Why some films are not running? Why only few are running? That means script is key thing. Power is in the pen, not anywhere. So అందుకనే we are not able to accept all the scripts. ఒక 40 కథలు నేను వింటే, కథలు అనకూడదు, 40 స్క్రిప్ట్స్ నేను వింటే ఒక 2 నాకు లేకపోతే 3 బాగా ఇంప్రెసివ్ గా ఉంటున్నాయి. దాన్ని నేను మళ్ళీ కూర్చుని వాళ్ళతో ఒక 2-3 months before pre-production we are working. Okay. And even working 3 months is probably myself and the director and writer, we are discussing. We don't know what is there in audience mind. Again, it's an examination. In the end, we fail, we succeed, or we get distinction, we don't know. Every time, it's a test to me, seriously. So, కాబట్టి కథ బాగుంటే సరిపోదు, కథ చెప్పే విధానం బాగుండాలి. సినిమాకి కథ కన్నా ఇంపార్టెంట్, కథ బాగుండాలి. 50% డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది కథకి. ఎక్స్ట్రాడినరీ కథ కూడా బ్యాడ్లీ మేడ్ మీన్స్ నోబడీ విల్ వాచ్. The way you narrate is very critical thing. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో సిన్స్ అవర్ డిస్కషన్ is on making film and revenue generation, కాబట్టి I'm not going into creative side, but creative side makes the most important impact for the success of a film. Whomever I have chosen as director, when they narrated the line, I was convinced with their confidence levels, first of all. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సార్లు కథ చెప్తే 10 సార్లు కూడా అదే కన్విక్షన్ తో కథ చెప్తే ఐ నో హి హస్ క్లారిటీ. దట్ మీన్స్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. అండ్ కొందరు నాకు చెప్పిన డైరెక్టర్స్ అయితే వాళ్ళు ఇంక్లూడింగ్ షార్ట్ డివిజన్ తో చెప్పారు, ఎక్కడ డాలీ మూవ్మెంట్ ఉంటుందో చెప్పారు, ఎక్కడ రియాక్షన్స్ చెప్పారు. అంటే ఒక ఎడిట్ కట్ మైండ్ లో ఉంది వాళ్ళకి. అది నాకు చాలా ఇష్టమైన విషయం. ఒక డైరెక్టర్ గా అంత క్లారిటీతో నా దగ్గరికి వస్తే మై జాబ్ ఈస్ డన్. Till they are proven, they are first timers. I don't know what they are. Later on they must have given blockbusters, they gave blockbusters, but when they came to me it was first time. నాకు తెలియక probably I was cautious with them and that proved good to me. That's why I'm very happy with their output. Very first day మనం no doubt 10 రోజుల ముందు 3 months ముందు వర్క్ చేస్తాం, but definitely when you are on the location, when the artist is there, it's a live scenario, you will ask boss కెమెరా ఎటు పెట్టుకుందామంటే నో సెకండ్ థాట్, టక్క ఇచ్చేసేయాలి. ఇక్కడ ఇది 2 షాట్, ఇది 3 షాట్, ఈ మాస్టర్, ఇక్కడ డాలీ మూమెంట్, వాటెవర్. వాళ్ళు ఆ క్లారిటీతో ఇద్దరు ఉంటే టైం సేవ్స్. స్మాల్ సినిమా మనం చేసేదే 2 crores ఫిల్మ్, దాంట్లో వీ కెనాట్ ఎఫర్డ్. మనం 40 days లో షూట్ అనుకున్నది 55 days అయితే పర్ డే 1.5-2 lakhs పెరిగితే ప్రొడ్యూసర్ కాంట్ ఎఫర్డ్. అండ్ రికవరీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఏ స్మాల్ టైమ్ హీరోస్ ఆర్ లేకపోతే అప్కమింగ్ హీరోస్, లేకపోతే ఒక మిడ్ సైజ్ బడ్జెట్ సినిమా కెనాట్ ఎఫర్డ్ ఎక్సెస్ బడ్జెట్. కాబట్టి దట్ హెల్ప్స్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐ చూస్ డైరెక్టర్, ఆ క్లారిటీ ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజన్ ఉందా, అండ్ ద వే హీస్ కంపోజింగ్ ది షార్ట్ ఆర్ ద వే హీస్ narrating మీ, ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ కథ విన్నాక వాట్ కైండ్ ఆఫ్, దిస్ ఈస్ ది ఐ థింక్ సమ్మింగ్ అప్ హిస్ క్వశ్చన్ ఎండ్ లో, వాట్ ఈజ్ మై హార్ట్ మీటర్ సెయింగ్. ఒక కథ విన్నప్పుడు నేను ఆ ప్లానింగ్ లో వెళ్ళను, ఇక్కడ ఇంటర్వెల్ బ్లాక్ ఉందా, ఇక్కడ గూస్ బంప్స్ వచ్చా, హై లేనిందా,
కథ విన్న తర్వాత నాకు ఎండ్ లో ఒక మంచి హ్యాపీ మీల్ కింద ఫీల్ అయిందా, గెట్ దట్ కంటెంట్మెంట్, అది నాకు వచ్చింది అంటే ఎస్ విత్ లిటిల్ ఒక చిన్న కొంచెం టైం స్పెండ్ చేస్తే ఐఎమ్ షూర్ వీ కెన్ మేక్ ఇట్ అనిపిస్తుంది. అలా అనిపించింది యూజువల్లీ ఐ సెలెక్ట్. స్క్రీన్ ప్లే ఇస్ డెఫినెట్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ ఫిలిం. కథ అనేది ఉండాలి. కథ లేకుండా కూడా చాలా మంది ద వే దే నారేట్ ఏ సీన్ ఈస్ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యాడ్స్ దే డోంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. ఒక అడ్వర్టైజ్మెంట్ 1.5 minutes ఉంటుంది కమర్షియల్, బట్ ఐ ఫీల్ లైక్ వాచింగ్ ద వే దే కంపోజ్ ఇట్ ఈస్ బ్రిలియంట్. దే హ్యావ్ దట్ స్కిల్. సమ్ పీపుల్ ఒక ఐఫోన్ ఇవ్వండి మీరు, ఒక ఎయిర్పోర్ట్ లో సింపుల్ గా ఇలా వెళ్తున్నది ఒక చిన్న ఒక బ్లాగ్స్ చేస్తుంటారు, చాలా బాగా తీస్తారు. ఒక 5 minutes కూడా చిన్నది పెట్టచ్చు, మీరు స్టోరీ పెట్టచ్చు, చాలా బాగా తీసిన వాడు. దట్ మీన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ కన్వేయర్. That boy or the director, whoever he is conveying that point to you well, so that interest is generated. మనం ఒక ఫ్రేమ్, ఒక సామెతం తెలుగులో ఒక మెతుకుని బట్టి హౌ రైస్ ఈస్ కుక్ చెప్పినట్టుగా ఒక 3 minutes చూడగానే యూ ఫీల్ లైక్ వాచింగ్, కొంచెం మంచిగా చూస్తాం. కదా 2 hours చూస్తే కానీ తెలియదు, బట్ 2 hours కూర్చోబెట్టడానికి స్క్రీన్ ప్లే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి సపోర్టింగ్ ఒక మంచి డీసెంట్ కథ ఉంటే, డీసెంట్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, డీసెంట్ మ్యూజిక్, 24 crafts యాడ్ అవుతాయి దాన్ని. So kabatti screenplay forms the most important thing, and the way film is made, screenplay, the way making technique is also very equally important. Recently I logged 2 more new directors. I was supposed to start the production by September, but due to COVID last 6 months we didn't work. Right. So probably I might start somewhere Sankranti tarvata, maybe Jan tarvata I might start. One director is there, and another one probably after summer. So మొత్తం ఒక 6 months వెనకబడింది. Still I am always hungry for new talent, fresh talent. And my strong belief నాకేంటంటే అమేజింగ్ టాలెంట్ ఉంది, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఇండస్ట్రీలో. లాస్ట్ 6-7 years లో యంగ్స్టర్స్ ఫస్ట్ టైమర్స్ ఆర్ గివింగ్ బ్లాక్ బస్టర్స్, సెవరల్ ఫిలిమ్స్. వాళ్ళంతా ఫస్ట్ టైం డైరెక్టర్స్, బట్ దే గివ్ బ్లాక్ బస్టర్స్. దట్ మీన్స్ ఇఫ్ యూ చూస్ ది రైట్ డైరెక్టర్ యూ కెన్ గివ్ ఎ హిట్. మనం యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ ఆల్వేస్ సేఫ్ ఫర్ మీ టు గో విత్ ఎ నోన్ బిగ్గర్ హీరో అండ్ బిగ్ డైరెక్టర్. ఒక కమర్షియల్ ఫార్ములాలో సినిమా తీసి ఓ 15-20 కోట్ల సినిమా తీస్తే ఐ ఆల్వేస్ మేక్ మనీ, ఐ వాంట్ టు డూ. బట్ ఇన్ దిస్ కేస్ నాకు ఓన్లీ ప్యాషన్ ఇస్ టు ఎంకరేజ్ న్యూ డైరెక్టర్, సో దట్ ఓ 10 years down the lane if I look at myself, what did I do అంటే I should have the satisfaction of saying that no, I launched over 10 directors, good directors అని. Even if I launched 10-15 directors, అందులో ఒక 7 మంది రైజ్ అయినా కానీ ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ టు మీ. దట్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ హియర్. అదర్వైజ్ నేను ఇఫ్ యూ జస్ట్ టు మేక్ మనీ ఐ కెన్ బి ఇన్ రియల్ ఎస్టేట్, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ దిస్ ఇండస్ట్రీ సంథింగ్ దట్ ఐ లవ్ అండ్ ఐ వాంట్ టు వర్క్ వేర్ మై హార్ట్ లైన్. ఇన్స్టాగ్రామ్ పంపచ్చు, లేకపోతే ఫేస్బుక్ పంపచ్చు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ ఐ కీప్ మానిటరింగ్ ఇట్. వన్ లైన్ నాకు ముందు ఒకసారి ఇంటరాక్ట్ అయిన తర్వాత 1 liner పంపండి సినాప్సిస్. మీరు ప్రీవియస్ వర్క్ ఏదైనా చేస్తుంటే లింక్ పెట్టండి. నేను నైట్ యూజువల్లీ 11:30, 12 to 1 o'clock రోజు ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ చూస్తాను. వాళ్ళు పంపిణీ ఉంటాయి, చూసి వాళ్ళకి మెసేజ్ చేస్తాను. వాట్ కుడ్ హావ్ బీన్ ఇంప్రూవ్డ్ ఇన్ దిస్, వాట్ కుడ్ ఇంప్రూవ్, అండ్ డెఫినెట్లీ ఒక ఎంకరేజింగ్ వర్డ్స్ తోటే చెప్తాను వాళ్ళకి. బికాస్ దీస్ గైస్ దే మీన్ ఎ లాట్ టు మీ. This question I put myself every day and I answer myself. So you meant to say I would have answered it, I would like to say last 5-6 months some 100-200 times. See, every time it's a test. A film, everything we spend the same money, same judgment, and execution kochesarki it differs. For example, somebody is cooking tomato dal anukondi. One person cooks one way, the other person cooks in a different way. See, even ingredients matter. Like that, the craft is every time different. The story probably, what I love, the story would be good. Sometimes the success level may not be like the other film or something. ఒకదాని నేషనల్ అవార్డు రావచ్చు, ఒకటి చాలా కలెక్ట్ చేయొచ్చు, ఒకటి అంతా చేయకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎస్ ఐ నో వేర్ ఇన్ కేస్ ఇట్ హెస్ గాన్ రాంగ్ సమ్ టైమ్స్, ఇట్ ఈస్ ప్రాబ్లీ ది క్రాఫ్ట్ సమ్ టైమ్స్. సో ఐ కుడ్ హావ్ డన్ ఎ బెటర్ జాబ్ దేర్. At the end of the day, I don't want to transfer blame to any of my directors or something. I should have been more strict and corrected them, I feel. Okay. Ante. See, I still, end of the day, being the head of that company or whatever, being the producer, yes, next time I'll take more care. That's it. And I always appreciate
ఎనీథింగ్, ఎనీ రివ్యూ రైటర్స్ వాళ్ళందరిది నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చెప్పి అలా గట్టిగా ఒకరు బెత్తం పట్టుకొని ఉంటేనే మనం కరెక్ట్ ఉంటాం. ఆల్వేస్ వాంట్ టు డూ ఇట్ బికాస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ ఐఎమ్ మేకింగ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ మీ. వాళ్ళు సాటిస్ఫై అయితేనే ఇట్స్ మై సక్సెస్. ఇంకా మీరు స్పెసిఫిక్ గా ఏం చెప్పలేదు సార్. వాట్ mistakes have you done most probably, or what corrections would want to do if you look no definitely నేను ఇది మిస్టేక్ చేశాను అని ఎక్కడ చెప్పట్లేదు. మిస్టేక్ ఎక్కడైనా అయ్యి ఉంటే ఆ క్రాఫ్ట్ లో అయ్యి ఉండొచ్చు అంటున్నా. ప్రాబ్లీ it should have been made in a better way, maybe it should have been made in a probably అది it could be edit 24 crafts లో ఇంకెన్ని ఏ క్రాఫ్ట్ అయినా బాగా ఉండొచ్చు. it could be camera work, it could be edit, but I still feel నా ఫస్ట్ నేను విన్నది జడ్జిమెంట్ ఆన్ వాట్ I visualize. If you tell me, narrate me a story, నేను కళ్ళు మూసుకొని నేను కథ వింటాను. జస్ట్ ఈ రూమ్ లోకి తను ఇలా వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ఎంటర్ ఎక్కడికి వెళ్ళామంది అంటే I visualize camera is here, he is entering home, and suddenly I put the camera on the other side, his mother is coming, I put a two shot ఇద్దరు కలిసి. But probably somebody else might have designed something which we don't know. See, నేను విజువలైజ్ చేసుకున్నప్పుడు I get a judgment, అరే బాగుంది కదా ఈ కథ, ఎండ్కి వెళ్ళేసరికి చాలా బాగా ఎమోషనల్ అనిపించింది. When it is converted through 24 crafts into real film, probably my judgment may be wrong. Right. So అందుకని అంటాను, had it been made ఇంకా better way ఇంకా బాగుండేది. మేము out of I'm talking about all my 10-12 films that I made in last 15 years. Right. Every time it's an ups and downs journey ఉంటుంది. Right. So my struggle will not stop, and my support for youngsters like you and young directors will not stop. నాకు ఎప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని స్ట్రాంగ్ డిజైర్ మాత్రం ఉంది. Not only this, I want to encourage in all 24 crafts, whether it is even costume designers కావచ్చు, cameramen కావచ్చు, music directors కావచ్చు. There is so much of talent. వాళ్ళతో చేయడంలోనే ఒక కిక్ హ్యాపీనెస్ ఉంది నాకు.